మన యొక్క మనస్సు నూతనపరచబడాలి. ఏంటిది? మనస్సు. సో మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ మనము 3 విషయాలను ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, మొట్టమొదటిగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు 3 భాగాలుగా సృష్టించింది. ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి ఏంటిది? ఆత్మ. రెండవది ఏంటిది? జీవము. మూడవది ఏంటిది? శరీరం. ఏంటిది మూడవది? శరీరం. అదే విధంగా ఇప్పుడు మనకు కూడా అర్థమైతే చూడండి, మన శరీరము ఇది బయట శరీరం. అదే విధంగా జీవం అనేది ఎక్కడ ఉందంటే రక్తములో. మన యొక్క రక్తములో జీవం అంటే ప్రాణము, లైఫ్, జీవం ఉన్నది. తర్వాతకి మన యొక్క ప్రాణములో ఆత్మ ఉన్నది. ఏమున్నది? మన యొక్క ప్రాణంలో ఆత్మ ఉన్నది. సో మనం ఎట్లా చెప్పాలంటే, నేను ఆత్మయున్నాను, నా ఆత్మ నా ప్రాణంలో ఉన్నది, నా ప్రాణము దేహములో ఉన్నది. అర్థమైందా? ఫస్ట్ మనం ఎలా చెప్పాలి? నేను ఆత్మయున్నాను. నువ్వు ఎప్పుడు చెప్పినా నువ్వు శరీరానుసారంగా నిన్ను చూసుకోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు మన యొక్క శరీరమును ఆయన సిలువ వేసి ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసిండు? మన యొక్క శరీరంని యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు మన యొక్క శరీరం కూడా ఆయనతో పాటు సిలువ వేయబడింది. కనుక ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడు చూసుకున్నా నిన్ను శరీర రీతిగా చూసుకోవద్దు. నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలంటే ఆత్మగా. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎలా నువ్వు చెప్పుకోవాలంటే, నేను ఒక ఆత్మయున్నాను, నా ఆత్మ నా యొక్క ప్రాణములో ఉన్నది, నా ప్రాణము నా శరీరంలో జీవిస్తుంది, నివసిస్తున్నది. అర్థమైంది? నా యొక్క ప్రాణము, దేవుడిచ్చినటువంటి ప్రాణము ఎప్పటి వరకైతే ఇది ఈ భూమి మీద దేవుడు ఈ ప్రాణము జీవించాలని ఏర్పాటు చేసిందో అప్పటి వరకు మాత్రమే ఇది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాతకి నా యొక్క ఆత్మ నన్ను పంపిన వాడి వద్దకి తిరిగి వెళ్తుంది. ఎవరు నీకు ఆత్మనిచ్చింది? యేసు ప్రభు ఆత్మనిచ్చింది. ఈ శరీరం అనేది మట్టిలో నుండి దేవుడు తయారు చేసింది కనుక ఈ శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది. నీ యొక్క ప్రాణము అంటే రక్తము, ఆ రక్తము కూడా నేల పైన పోతుంది. అందుకనే దేవుడు చెప్పిండు, ప్రాణముతో ఉన్న దేనిని కూడా మీరు తినవద్దు. యేసు ప్రభు ఏం చెప్పిండు? ప్రాణముతో ఉన్న దేనిని కూడా మీరు తినవద్దు. ఎందుకంటే రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు. అంటే అందుకనే రక్తమును నీవు తినకూడదు. రక్తముని దేవుడు ఏం చేయమన్నాడు? నేల మీద పారపోయమన్నాడు. రక్తమును మనము తినకూడదు. అందుకనే మనం చనిపోయినప్పుడు మన రక్తము ఈ నేలలో కలిసిపోతున్నది. మన రక్తములో ఉన్నటువంటి ఈ ప్రాణము, ఈ రక్తములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకే పోతుంది. కనుక మనము ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ 3 విషయాలు నేను మీకు చెప్తాను. శరీరము దేనికి, ఆత్మ దేనికి, ప్రాణము దేనికి. కానీ మన యొక్క ప్రాణము, మన యొక్క రక్తము ఏమైపోయింది?
మన యొక్క పితరులు చేసినటువంటి తప్పుల వలన మన ప్రాణము మన రక్తము చెడిపోయింది. ప్రాణంలో 3 భాగాలు ఉంటాయి. ప్రాణములు ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే మొట్టమొదటిది మనస్సు. మనస్సు అంటే మన మనస్సు. రెండవది ఏంటిదంటే భావోద్రేకం. ఏంటిది? భావోద్రేకం. మూడవది మన ఇష్టం, చిత్తము అంటాం కదా. చిత్తం, నీ ఇష్టం, నీ చిత్తం అంటాం కదా. చిత్తం అంటే మనకి ఇష్టమైనది. 3 ప్రాణములో 3 భాగాలు ఉంటున్నాయి. ఒకటి ఏంటిదంటే మనస్సు, రెండవది ఏంటిదంటే భావోద్రేకములు, మూడవది ఏంటిదంటే మనకి ఇష్టమైనది చేస్తాం. మనకి ఏది నచ్చితే అది ఇష్టము, చిత్తము అంటాం దీన్ని. సో ఈరోజు మనం మన యొక్క ప్రాణం గురించి ధ్యానిస్తాం. ప్రాణం. దేవుడు ఆదాము చేసినప్పుడు ఆదాము యొక్క మనస్సు చెడిపోయింది. ఎలా చెడిపోయింది? దేవుని మాట వినకపోయినందువలన, దేవుని మాట వినందువలన ఆదాము యొక్క మనస్సు చెడిపోయింది. ఎలా చెడిపోయింది ఆదాము యొక్క మనస్సు అంటే మాట వలన. దేని వలన? మాట. ఏ మాటలు విన్నాడు? దేవుని మాట విన్నంత వరకు అతని యొక్క మనసు చెడిపోలేదు. దేవుడు చెప్పిన విధంగా అతడు జీవించింది. కానీ ఏ రోజైతే అవ్వ సాతాను యొక్క మాట విన్నదో, సాతాను మాట విన్న వెంటనే తన యొక్క మనసు చెడిపోయింది. ఆ చెడిపోయిన వెంటనే దేవుని యొక్క మనసు తనలో నుండి వెళ్ళిపోయింది. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మనస్సు, దేవుడిచ్చినటువంటి అధికారము సైతాన్ని కోల్పోయింది. ఎందుకంటే దేవుని మాట దేవుడు వినమని చెప్తే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఏ రోజైతే దేవుడు భూమి మీద మనిషిని సృష్టించినప్పుడు మనిషికి మరణం లేదు. ఏం లేదు? మనిషికి మరణం లేదు. కానీ దేవుడు చెప్పిండు, మంచి చెడ్డలనిచ్చే చెట్టు అనేది దేవుడు ఎక్కడ పెట్టినాడు? ఏదేని తోటలో పెట్టినాడు. ఏదేని తోటలో పెట్టి, ఏదేని తోటలో ఈ అవ్వని ఆదాముని దేవుడు ఉంచాడు. అవ్వని ఆదాము నుంచి దేవుడు చెప్పిండు, ఈ పండు తిని దినమున నిశ్చయంగా నువ్వు సస్తావు అన్నాడు. ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తింటే నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. కానీ ఈ ఆదాము అవ్వ ఏం చేసిరు? దేవుని మాట వినలేదు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నది. సాతాను మాట వింటే మొట్టమొదటిగా అది రమ్యంగా, అందంగా, మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధపడాల్సి వస్తుంది, శ్రమను భరించాల్సి వస్తుంది. దేవుడు చెప్పినటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం కొద్దిగా శ్రమ, బాధ, ఇబ్బంది, ఎందుకంటే దానికి తగ్గట్టినట్టు మనం ఏం చేయాలి? పని చేయాలి. కానీ అది దేవుడు చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? కొంచెం ఇబ్బంది. ఏ పాపం చేయొద్దురా బాబు అని దేవుడు చెప్తే అది మనకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పాపం చేసిన తర్వాతకి దాని వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఒకవేళ దొంగతనం చేయొద్దు అని దేవుడు చెప్తే దొంగతనం చేస్తే, ఒకవేళ నువ్వు దొంగగా పట్టబడితే దాని వలన వచ్చే బాధ ఎంతో అధికంగా ఉంటుంది. ఏం చేస్తారు? నీకు దొంగ అని ముద్ర వేస్తారు, పోలీసులు నేను పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగలేవు, నువ్వేం పని చేయలేవు. చూడండి, దొంగతనం పాపం చేస్తే మనము ఎక్కడికి వెళ్తామంటే చెరసాలలోనికి వెళ్తాము. ఎవరి చెరసాలలోనికి వెళ్తామంటే సాతాను యొక్క చెరలోనికి వెళ్తాం పాపం చేస్తే. అప్పుడు సైతాను మన మీద అధికారం కలిగి ఉంటది. సో ఇక్కడ దేవుడు చెప్పిండు, నువ్వు తినొద్దు, ఈ పండు తినొద్దు అని చెప్తే సైతాను ఏం చెప్పింది? దేవుడు అట్లా చెప్పలేదు, దేవుడు అట్లా చెప్పలేదు. సైతాన్ ఎప్పుడు మనల్ని మోసం చేసే మాట చెప్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఆదాము అవ్వని ఎలా మోసం చేసిండ్రో అదే విధంగా ఇప్పటికీ కొన్నిసార్లు సైతాన్ ఇదే విధంగా నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు, నువ్వు వాక్యం చదవని అవసరం లేదు, ఎల్లప్పుడూ నువ్వు వాక్యమే చదువుతావా, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా, మొన్న పోయిన ద్వారం వెళ్ళినావు, ఈ రోజు ఎందుకు వెళ్ళాలి, ఆదివారం నిన్ననే ప్రార్థన చేసినావు, ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఇలాంటి మాటలు చెప్పి సైతాన్ ఏం చేస్తుంది? మోసం చేస్తుంది.
ఇక్కడ అవ్వని అదే విధంగా మోసం చేసింది. ఈ మాట ఎంత అద్భుతంగా అందంగా ఉందో చూడండి. నిన్ననే ప్రార్థన చేసినావు కదా, నిన్ననే ఏంటిది చర్చికి వెళ్ళావు కదా, ఈ రోజు చర్చికి వెళ్ళకుంటే ఏమవుతుంది, ఈ రోజు నేను వచ్చినాను కదా ఉండు అని అంటే అది ఎలా అనిపిస్తుంది మనకు? ఓ అవును నిజమే కదా, నిన్ననే నేను వెళ్ళాను కదా అనుకుంటా. కానీ ఇక్కడ సైతాన్ ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? సాతాను మోసం చేస్తుంది. ఇక్కడ అవని ఏ విధంగా మోసం చేసింది? ఏమైతుంది? దేవుడు చెప్పింది తింటే ఏం కాదు. దేవుడు సత్యం చెప్పిండు. సైతాను అబద్ధం చెప్తుంది. దేవుడు అన్నాడు నువ్వు ఇది తింటే చచ్చిపోతావు అన్నాడు. ఇది పండు తింటే నువ్వు చచ్చిపోతారన్నారు. సైతాన్ వచ్చి ఏమంటుంది? నువ్వు చనిపోవు. చూడండి, దేవుని మాటకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వాళ్ళు పని చేస్తున్నారో వెంటనే వాళ్ళలోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అప్పటి వరకు వారిద్దరి జీవితంలో మరణం లేదు. ఆ ఒక్కరు చేసినటువంటి పాపమును బట్టి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5:12. 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. చూడండి, ఇక్కడ ఏమన్నా ఒక మనుషుడే పాపం చేసిన, అందరు పాపం చేయలేదు. ఒకే ఒక వ్యక్తి, మన కుటుంబంలో కూడా ఒకే ఒక వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, కానీ మన కుటుంబం అంతటిని ఏమంటారు? వాళ్ళు తప్పు చేసినంటారు. ఇక్కడ లోకంలో ఒకే ఒక వ్యక్తి మొట్టమొదటిగా పాపం చేసిండు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఏమొచ్చిందంట? లోకంలోనికి పాపము ప్రవేశించింది. ఎవరి ద్వారా ప్రవేశించింది? ఒక్క మనిషి ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించింది. పాపము వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం అంటే ఏంటిదంటే దేవుని మాట వాళ్ళు వినకపోవటమే పాపము. దేవుడు చెప్పాడు ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఈ పండు తింటే ఏమవుతుంది అన్నాడు? చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం లేదు? రక్తం లేదు. ఎవరికి? అవ్వకి ఆదాంకి రక్తం లేదు. వాళ్ళకి మహిమ దేహం ఉన్నది, మహిమ స్వరూపం ఉన్నది. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో వాళ్ళ యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు తిన్నారో వెంటనే వాళ్ళలోనికి ఏమొచ్చింది? అన్ని రకములైనటువంటి భావోద్రేకములు వచ్చినాయి. మొట్టమొదటికి వచ్చినటువంటి భావోద్రేకం ఏంటిదంటే వారి యొక్క మనసు ఏం చెప్పింది? నువ్వు తప్పు చేసినావు. నువ్వు తప్పు చేసినావు. ఏంటిది తప్పు? నువ్వు దేవుడు తినొద్దన్న పండు తిన్నావు. వాళ్ళిద్దరికి సిగ్గు వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేసిర్రు? దేవుడు సాయంకాలం పూట వాడితో మాట్లాడడానికి వస్తాడు. ఆ సమయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? దాచుకుంటున్నారు. తప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు? దాచుకుంటారు. తప్పు చేసిన వ్యక్తి ఉంటే వాళ్ళని కూడా ఏం చేస్తారు? ఇతరులు దాచిపెడతారు. తప్పు చేయని వ్యక్తి అయితే నేరుగా బయట కనిపిస్తాడు. ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నేను చేసిన తప్పు కనపడకూడదు, నేను చేసినటువంటి పాపం కనపడకూడదని దాచిపెట్టుకుంటాడు. కానీ దేవునికి కనబడనటువంటిది ఏది కూడా ఉండదు కదా. మనుషులకి కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనబడకుండా ఉండదు. దేవుడు వచ్చింది ఆదాం అని పిలుస్తున్నాడు. ఆదాం అని పిలుస్తుంటే ఆ చెట్టు చాటుకు దాచుకొని అంటున్నాడు, నేను ఇక్కడ చెట్టు చాటుకు దాచుకున్నాను, ఎందుకు దాచుకున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు తినొద్దన్న పండు తిన్నాను. చూడండి, ఒక్క మాట మన జీవితంని నాశనం చేస్తుంది. సాయితాను చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట నీ మనసుని పాడు చేస్తుంది,
నీ మైండ్ని కరప్ట్ చేస్తుంది. ఒక మనుషుని ద్వారా ఏ విధంగానైతే మరణం వచ్చిందో, ఒక మనుషుని ద్వారా మనసు ఏ విధంగానైతే పాడైపోయిందో, అదే విధంగా అందరి యొక్క మనసు పాడైపోయింది కనుక దేవుడు అంటున్నాడు, నీ మనసును మార్చుకో. ఏం మార్చుకోవాలి? మన యొక్క మనసు మారాలి. మన యొక్క మనసు మారినప్పుడు మన శరీరం మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన యొక్క ఇష్టము మారుతుంది. ముఖ్యమైనది మనలో మారిపోవాల్సింది ఏంటంటే మన యొక్క మనసు. అందుకనే దేవుడు అంటాడు, మీ మనస్సు మారి రూపాంతరం అవ్వటం వలన, మీ మనసు మారి నూతనం అవ్వటం వలన రూపాంతరము చెందండి. మనలో ఏం మారాలి? మనసు. నీ మనసు మారినప్పుడే నువ్వు దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేస్తావు. నువ్వు మనసు మారినప్పుడే దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. ఎందుకంటే దేవుని చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. 3-4 కలిసి ఉంటాయి. 3-4 చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, మనము ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళము అంటున్నాడు. శరీరానుసారంగా నడుచుకోవద్దు. ఏ విధంగా మనం నడుచుకోవాలి? ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాదు. 5వ వచనంలో ఏముంది? ఎందుకు మనం శరీరానుసారంగా నడుచుకోవద్దంటే దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉందురు. ఈయన మనస్సు, మన యొక్క మనస్సు మారకపోతే, మన మనస్సు ఎల్లప్పుడూ అంట శరీర విషయముల మీదనే ఉంటది. ఏ విషయముల మీద ఉంటది? శరీరానుసారమైన మనస్సు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తివి. మనం ఆత్మానుసారంగా నడవాలంటే మొట్టమొదటికి మన యొక్క మనసు మారాలి. ఎందుకంటే మన యొక్క మనస్సు ఎందుకు మారాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము, 23, 24వ వచనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, ఎందుకు మన యొక్క మనసు మారాలి? దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆత్మానుసారులు, మీరు శరీరానుసారంగా నడుచుకోవద్దు. మొట్టమొదట అవ్వ ఆదాము ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు. ఎందుకంటే వారికి శరీరము, వాళ్ళకి సిగ్గు అనేది లేదు కనుక వాళ్ళు శరీరానుసారంగా కాదు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే తినొద్దని పండు తిన్నారో అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? మనస్సు, వారి యొక్క మనస్సు ఏది చెడ్డది ఏది మంచిదని తెలుసుకునే మనస్సు వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు శరీరానుసారంగా నడుచుకుంటున్నారు, భయపడుతున్నారు దేవుడికి, శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? మీరు శరీరానుసారంగా నడుచుకోవద్దు. ఎందుకు? శరీరానుసారమైన మనస్సు ఎల్లప్పుడూ దేవునికి విరోధమైనది. ఏంటిది? శరీరానుసారమైన మనస్సు ఎలాంటిది? దేవునికి విరోధమైనది. ఎలాంటి విరోధమైనది అంటే ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి, మునుపటి ప్రవర్తన, మన యొక్క మునుపు ప్రవర్తన, దేవుని నమ్ముకొనక ముందుకు మనం ఏ ప్రవర్తన అయితే ఉన్నామో ఆ ప్రవర్తన ఎలాంటిదంటే మోసకరమైనటువంటి ప్రవర్తన. దేవుని నమ్ముకోనక ముందుకు, దేవుడు చెప్పిన మాట మనం వినక ముందుకు మనం జీవిస్తున్నటువంటి జీవితము
మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రవర్తన అంతా ఎలాంటిదంట? మోసకరమైనది. మంచిదంటే ఏది కూడా లేదంటున్నాడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా దేహమందు, నా శరీరములో మంచిది ఏది కూడా లేదు. మన యొక్క శరీరంలో ఏం లేదు? మంచి ఏం లేదు. అంత మన శరీరంలో ఉన్నదంతా ఏంటిది? చెడు, పాపము, దుర్నీతి, దుష్టత్వము, పాపం ఉన్నది. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీ యొక్క మునుపటి ప్రవర్తన, మీ ప్రాచీన స్వభావం, మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన ఎలాంటిదంట? మోసపూరితమైనటువంటి ప్రవర్తన. అది ఎలాంటి ప్రవర్తన? మోసపూరితమైనటువంటి ప్రవర్తన అంటే ఎలాంటిదంట? దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైనది ఎలాంటిది? దేవుని యొక్క మాట అనుసరించి నడవదు. మరి ఎవరిని అనుసరిస్తాము? దేవుని మాటలు అనుసరించదు. ఎవరిని అనుసరిస్తాము? నీ సొంత మనసును. ఎవరిని అనుసరిస్తాము? మన సొంత మనసును. సామెతలకు రాసిన గ్రంథంలో సొలొమోను చెప్తాడు, ఒకరి ఎదుట సరిగ్గా మార్గం ఉంటుందంట. 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఉంటుంది. ఒకరి ఎదుట మార్గము సరిగ్గా కనిపిస్తుందంట. అయ్యో నేను మంచిగానే నడుస్తున్నాను, నేను సరిగ్గానే నడుస్తున్నాను అనుకుంటాడంట. కానీ తుదకంట చివరికి అతడు నడుస్తున్నటువంటి మార్గము మరణమునకు దారి తీస్తుందంట. ఏ విధంగా ఉంటుంది? నేను ఎవరు నన్ను చూస్తలేరు, నేను చేసినటువంటి పాపము, నేను మాట్లాడినటువంటి మాటలు ఎవరు వినట్లేరు, నా యొక్క ప్రవర్తన ఎవరు సరిగ్గా చూస్తలేరు, నా స్వభావం మంచిగానే ఉన్నదని అనుకుంటాం, నా మార్గములు మంచిగానే ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ చివరికి అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? అది నిన్ను మరణమునికి నడిపిస్తుంది. అందుకనే శరీరానుసారమైన మనసు మనకుంటే మనకు మనమే శత్రువులము. ఎవరికి? మనకు మనమే. మన యొక్క మనసే మనకు శత్రువు. మన యొక్క మనసు ఎప్పుడు ఏం చెప్తుందంటే, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు, నువ్వు తిను, త్రాగు, ఎంజాయ్ చేయి, ఒకరిని చంపేయి, ఏది పడితే అది చేయి అని చెప్తుంది నీ మనసు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అంటున్నాడు. అందుకని అన్యజనులు ఏమని చెప్తారు? నువ్వు ఎంజాయ్ చేయాలి, బాగా తినాలి, త్రాగాలి. వాళ్ళ యొక్క మనసు ఎప్పుడు దేని మీద ఉంటుంది? శరీరం మీదనే ఉంటుంది, కానీ దేవుని మీద ఉండదు. అయ్యో దేవుడు నన్ను తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానిక దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చింది, ఈ శరీరంతో నేను ఎంజాయ్ చేయడానిక దేవుడు అందుకనే దేవుడు అంటున్నాడు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఒకవేళ మనము కూడా ఈ మాటలు ఒకవేళ ఎవరికైనా చెప్తే వాళ్ళకు కూడా మనం విరోధమైన వాళ్ళమే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మన మాట నమ్మరు, మన మాట వినరు. నువ్వు త్రాగడానికి కాదు, నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, నీ జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఎందుకు వచ్చినావు ఈ భూమి మీద కంటే దేవుణ్ణి అనుసరించి క్రమమైన జీవితమును జీవించడానికి కానీ అక్రమమైనటువంటి జీవితమును జీవించడానికి కాదు. అక్రమమైనటువంటి జీవితమును జీవించడానికి దేవుడు మనకు ఈ శరీరం ఇవ్వలేదు. అక్రమమైన జీవితమును జీవించడానికి దేవుడు మన కొరకు తన యొక్క రక్తమును కార్చలేదు. దేవుడు మన కొరకు ఎందుకు రక్తం కార్చిండు అంటే, అక్రమమైనటువంటి జీవితమును, మోసపూరితమైనటువంటి జీవితమును దేవుడు దానిని మార్చి నూతనమైన జీవితమును దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన తన యొక్క శిలువను మనందరి కొరకు భరించి ఉన్నాడు. మోసపూరితమైన మనస్సు నుండి మనము మార్పు చెందాలని, వ్యర్థమైన జీవితం నుండి మనం విడుదల పొందుకోవాలని ఇదే మాటలు మనము చాలా మందికి చెప్తున్నా కానీ వాళ్ళు ఏమంటున్నారు? మనల్ని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. వారి మాటల చేత, వారి క్రియల చేత, వారి యొక్క పనుల చేత మనల్ని హింస పెడుతున్నారు. ఎందుకంటే వారికి దేవుని యొక్క మాటలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. దేవుడు చెప్పేటటువంటి మాట వారి యొక్క హృదయంని పీడిస్తుంది. నేనేమో ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ అంటే కేవలం తిని త్రాగడం మాత్రమే కాదు. ఎంజాయ్ అంటే ఎల్లప్పుడూ తిని త్రాగడం మాత్రమే. దేవుడు ఇంకా రకరకాలుగా ఉంచిండు. పాపం చేయడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఎంజాయ్ చేయడం కాదు. దేవుడు ఇంకా రకరకాలైనటువంటి ఆశీర్వాదములను మన కొరకు ఉంచి ఉన్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మునుపటి ప్రవర్తన. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మన మనస్సు మునుపు ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఆ విధంగా ఉండడానికి లేదు.
ఒకవేళ ఉన్నట్లయితే నీ యొక్క మనసు మారిపోలేదు, నీ ప్రాచీన స్వభావం అలాగనే ఉన్నది. నీ యొక్క పురుషుడు, నీ పాత పురుషుడు అలాగనే ఉన్నది. నువ్వు ఇంకా సిలువ వేయబడలేదు. యేసు ప్రభువుని నీ యొక్క హృదయంలో ఆయనను అంగీకరించలేదు. నీ మనసు మారినప్పుడే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మోసకరమైన దురాశ వలన. మోసకరమైన దురాశ ఏం చేస్తుందంట? చెడగొడుతుంది. మోసకరమైనటువంటి దురాశలు ఏం చేస్తాయి? చాలా మందికి దురాశలు కలుగుతున్నాయి. అవి చాలా మందిని ఏం చేస్తున్నాయి? చెడగొడుతున్నాయి, పనికి రాకుండా చేస్తున్నాయి, అపవిత్రతలోనికి త్రోసివేస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ మునుపటి ప్రవర్తనలో ఉన్న ఈ చెడుతనముని కడిగి వేసుకోవాలి. కడిగేసుకోవాలంటే అదేదో సబ్బు పెట్టి కడుక్కుంటూ పోయేది కాదు. నీ మనసు మారినప్పుడే, నీ యొక్క ఆలోచన విధానం మారినప్పుడే, అప్పుడే ఏమైనది? నీ యొక్క చెడుని, నీ యొక్క స్వభావముని, నీ మోసకరమైనటువంటి దుర్నీతిని వాటన్నిటిని విడిచిపెట్టేస్తావు. విడిచిపెట్టి దేవుడు ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావమును వదులుకోమంటున్నారు, కానీ దాన్ని పట్టుకోమంటలేదు. చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి అనుసరిస్తూ వాక్యం వింటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ప్రాత స్వభావాన్ని అనుసరిస్తున్నారు, ఇంకా మోసపూరితమైనటువంటి ఆ క్రియలనే చేస్తున్నారు, లోక సంబంధమైనటువంటి పనులనే వాళ్ళు చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యో అవి నశించిపోయేవి. అవి ఎలాంటివి? నశించిపోయే వాటికి ఎందుకు మనకంత విలువ ఇవ్వాలి? అవి నశించిపోయేవి, వాటికంత విలువ లేదు. అవి మనుషులు కల్పించినటువంటి పద్ధతి, ఆచారము. దాని వలన మనకు ఉపయోగం లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడు? నీవు గత జీవితంలో దేవుని నమ్ముకోనక ముందుకు ఏ పని అయితే చేసినావో దాన్ని చేయక, దేవుడు ఏమంటున్నాడు? దాన్ని వదిలేసేయి. వదిలేసి ఏం చేయమంటాడు? నీ చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటే ఏంటిది? నీ యొక్క మనస్సు. ఏం కావాలి? నీ చిత్తవృత్తి ఏం కావాలంటున్నాడు? నూతన పరచబడిన వారై నీ మనస్సుని నూతన పరచుకొని ఏం చేయమంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావమును ధరించు. దేవుని పోలినటువంటి స్వభావమును నువ్వు కలిగి ఉండాలి. ఎవరి స్వభావము? ఏ స్వభావం మనం కలిగి ఉండాలి? దేవుని స్వభావం కలిగి ఉండాలి. మన యొక్క చిత్తవృత్తి ఏం కావాలి? మారిపోవాలి. మన మనసు, ఆలోచన విధానం అంతా కూడా మారిపోయినప్పుడు మనం దేవుణ్ణి ఈరోజు నేను చెప్పినటువంటి 3 విషయాలు. నెంబర్ 1 ఏంటిదంటే, మనము ఇది రిపీట్ చేసుకుంటూ వచ్చే ద్వారా చెప్తా, మనకు ఒక ఆత్మ ఉంది. అది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ. మన యొక్క ఆత్మ మన యొక్క ప్రాణంలో ఉన్నది. మన యొక్క ప్రాణము మన యొక్క శరీరంలో నివసిస్తున్నది. అర్థమైందా? నాకు ఆత్మ ఉన్నది, నా ఆత్మ నా ప్రాణములో ఉన్నది, నా ప్రాణము నా శరీరంలో నివసిస్తున్నది. ప్రాణంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పిన. ఒకటి ఏంటిది? మనసు, మైండ్. రెండవది ఏంటిది? భావోద్రేకములు, ఎమోషన్స్. మూడవది ఏంటిది? విల్, చిత్తం, ఇష్టం. ఈ 3 మనిషికి ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే రక్తంలో, ప్రాణంలో ఉంటాయి. నిర్ణయాలు, డెసిషన్స్ అన్ని ఏది తీసుకుంటుంది? మన యొక్క మైండ్, ఆలోచన. మన యొక్క మనసు ఆలోచిస్తుంటుంది. భావోద్రేకాలు, ఎమోషన్స్ అంటే ఏంటిది? నీ ప్రాణము. ఎమోషన్స్ అంటే ఏంటిది? దుఃఖం, ఏడవడం, సంతోషించడం, నవ్వటం, బాధపడడం. కనిపిస్తుందా? ఆత్మని మనం చూడట్లేము, కానీ నీ ప్రాణమును నువ్వు చూడగలుగుతున్నావు. ఎలా చూడగల? ఎవరైనా మనల్ని కొడితే ఎమ్మటే మనకేం తెలుస్తుంది? నన్ను కొట్టారు. ఎవరైనా నన్ను తిడితే నన్ను తిట్టారు. ఏంటిది? మనకు మన ప్రాణం. కానీ చచ్చిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా తిరిగి నిన్ను ఏమన్నది? నువ్వు ఎన్ని 100 దెబ్బలు కొట్టినా తిరిగి కొట్టదు. ఎందుకంటే తన యొక్క ప్రాణం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఎమోషన్స్, భావోద్రేకములు లేవు. తిరిగి
స్పందించేటటువంటి మనసు లేదు. తిరిగి స్పందించేటటువంటి మనసు లేదు. రక్తములో ఏమున్నాయి? రక్తములో ప్రాణము. నీ ప్రాణంలో మనస్సు ఉన్నది. నీ అదేవిధంగా భావోద్రేకములు ఉన్నాయి. అదేవిధంగా ఏమున్నది? చిత్తం ఉన్నది. ఈరోజు నేను కేవలము జస్ట్ చిన్నగా మనస్సు గురించి మాత్రమే చెప్పాను. మన మనస్సు మారాలి. ఎందుకు మారాలి అంటే మన యొక్క ప్రాచీన స్వభావము, పాడైపోయినటువంటి స్వభావము. మనము ఈ యొక్క మనసు ఒక రోజున మారేటటువంటి మనసు కాదు. ఇది రెగ్యులర్ గా మారాలి. ఒకే రోజున నువ్వు బాప్టిజం తీసుకున్న రోజున అంత సంపూర్ణంగా నీ మనసు మారదు. ప్రతిరోజు నీ మనసు మార్పు చెందాలి. ఎలా మార్పు చెందుతుంది అంటే దేవుని యొక్క వాక్యమును మనము చదివినప్పుడే, దేవుని యొక్క వాక్యమును చదివి ఆ వాక్యమును మనం ప్రార్థన చేసినప్పుడే మన యొక్క మనసు అనేది మారుతుంది. కారణం ఏంటిదంటే అవ్వ యొక్క మనస్సును సాతాను దేని చేత చెడగొట్టింది? మాటల చేత. దేని చేత చెడగొట్టింది? మాటల చేత. పాడైపోయినటువంటి మనసును బాగు చేయాలంటే మన సొంత మాటల వలన బాగు చేయలేము, కానీ దేవుని మాటలు మాత్రమే మన మనసును బాగు చేస్తాయి. దేవుని మాటలు ఎక్కడ ఉన్నాయి? దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఆ వాక్యమును నువ్వు చదువుతున్నప్పుడే ఆ వాక్యము నిన్ను, నీ మనసుని బాగు చేస్తుంది. వాక్యం ఒక్కటి చదవటం వలన మాత్రమే కాదు, వాక్యము చదివి ఆ చదివిన వాక్యమును నువ్వు ధ్యానించాలి. మన మనస్సు మారాలంటే ఏం చేయాలి? నువ్వు చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యముని ధ్యానించకుంటే నీ మనసు మారదు. మనసు మారకపోతే నీ ప్రవర్తన ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఉంటది. నీ ప్రవర్తన మారి దేవుని పోలినటువంటి రూపము నీకు రావాలి, నీ మనసుకు రావాలి అని అంటే నువ్వేం చేయాలి? డైలీ దేవుని యొక్క వాక్యంని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటప్పుడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది శరీరానుసారమైనది. శరీరమునకు నాకు నేను వ్యతిరేకము. నేను యేసు ప్రభుతో సిలువేయబడ్డాను. ఏంటిది సిలువేయబడ్డది? నా శరీరము. నా శరీరము సిలువేయబడ్డది అంటే ఇప్పుడు నేను కాదు జీవించేది, యేసే నాలో జీవిస్తున్నాడు. అంటే నేను ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అర్థమవుతుందా? మనము ఏం చేయాలి? మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవాలి. ఆ చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. కీర్తన 1:1 మనకు ఉంటది, పాపుల మార్గముల నువ్వు నడవక, అపాసకులు కూర్చుంటున్న చోట కూర్చుండకుండా మనం ఉండాలంటే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. నీ మనసు ఏం చెప్తుంది? నీ మనసు మారిపోకపోతే నీ మనసు ఏం చెప్తుంది? వాళ్ళు తిరిగినట్టు నువ్వు కూడా తిరుగు, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు నువ్వు కూడా చేయి, వాళ్ళు ఉన్నట్టు నీవు ఉండు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? అపహాసకులు కూర్చుంటూ చోట కూర్చోవద్దు, పాపుల మార్గమున నువ్వు నిలవకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చేత నీ మనస్సుని, నీ యొక్క హృదయముని నింపుకోవాలి. నీ యొక్క హృదయం నింపినప్పుడు దేవుని యొక్క వాక్యం నీతోటి మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మాట్లాడినప్పుడు నీ మనసు ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యముని నీ మనస్సులో నింపకపోయినట్లయితే నీ మనసు ఎప్పటికీ మారదు. మారని జీవితము క్రైస్తవ జీవితం కాదు, మారినటువంటి జీవితమే క్రైస్తవ జీవితము. ఈ మనసు మారటం అనేది రెగ్యులర్ గా డైలీ ప్రాసెస్. ఏ రోజైతే మనము దేవుడికి ప్రార్థన చేయడము, వాక్యం చదవడం, దేవుని యొక్క వాక్యం ధ్యానించడం ఆపివేస్తావో ఆ రోజు మన యొక్క మనసు అనేది ఏమైతుంది? మార్పు చెందదు. మరలా తిరిగి నీకు వెనకల బాప్టిజం తీసుకోక ముందుకు ఎలాంటి జీవితం అయితే కలిగి ఉన్నావో అదే జీవితము నీకు మరలా కనిపిస్తుంటది.
ఆ జీవితమును మనం వదిలిపెట్టాలంటే నీ మనసు మారాలంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యము లేకుండా ఎన్నడూ కూడా మన యొక్క మనసు మారదని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు కొద్దిగా ఇంట్రడక్షన్ మాత్రమే, పరిచయం మాత్రమే దేవుని యొక్క మనసు గురించి చెప్పాను. ఇంకా మనసు గురించి మనం అధికంగా తెలుసుకున్నాం. అదేవిధంగా ఎమోషన్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా చింతముల గురించి కూడా మనము వచ్చే వారం తెలుసుకున్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.